హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈ రోజు నుంచి అయితే పచ్చళ్ళు పెట్టడం అనేది స్టార్ట్ చేసామండి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం పచ్చళ్ళు కావిడిలోని మామిడికాయలు పంపుతారు కదండి సమ్మర్లో. దానికోసం అని చెప్పి రోజుకో పచ్చడి కింద పడుతూ ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసాము. ములక్కాళ్ళు దొరికినాయి అండి. ఫస్ట్ మంచి చాలా బాగున్నాయి అన్నమాట కాళ్ళు. ఇంకా ఫస్ట్ ములక్కాడ పచ్చడి పట్టేద్దామని చెప్పి అనుకున్నామండి. ఫస్ట్ ములక్కాలన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకుని ఎండలో నీట్గా ఇలా గుడ్డ వేసుకుని ఆరబెట్టేసుకున్నామండి చెమ్మంతా పోయేంత వరకు. ఈలోపు ఆవాలు, మెంతులు, ఆల్రెడీ కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పుని మిక్సీ పెట్టేసామన్నమాట. మిక్సీ పెట్టేసి అది కూడా సాల్ట్ టైప్ లాగా చేసేసామన్నమాట. దాన్ని కూడా ఎండలో పెట్టుకుంటున్నామండి. ఏమైనా చెమ్మ ఉంటే కనుక పోతుంది కదా, సో కాసేపు అయితే ఎండలో పెడుతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు కూడా ముందుగానే వలిచేసి పెట్టుకున్నాం అనమాట. కొన్ని ఏమో పచ్చళ్ళలో వేయడానికి, కొన్ని అయితే గ్రైండ్ చేస్తామండి. అది కూడా తర్వాత చూపిస్తాను నేను మీకు. ఇవి కొంచెం మొత్తం ఆరిపోయిన తర్వాత మా మమ్మీ అయితే ఇలా ముక్కలు కోసేస్తున్నారండి. ఇలా ముక్కలు కోసేసిన తర్వాత నేను ఇవి ఎంత ఉన్నాయో అని చెప్పి కొలుస్తున్నాం అనమాట. దాన్ని బట్టి మనం కారం, ఉప్పు ఇవన్నీ కొలుచుకుని వేసుకుంటాం కదండి. ఇవైతే పెద్ద తవ్వ ఉంటుంది కదండి, ఆ పెద్ద తవ్వతో ఫుల్ అయినాయి అనమాట ముక్కలు. ఇలా అయినాయి అండి. సో దీనికి సంబంధించి కొలతలు అనేవి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ముక్కలన్నిటిని ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముక్కలన్నిటిని దాంట్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం అటు సిమ్ము కాకుండా అటు హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఫస్ట్ సారి మేము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామన్నమాట. అప్పుడైతే ముక్కలు విడిపోయినాయి. అలా విడిపోకుండా ఉండాలి అంటే నెక్స్ట్ టైం ఏం చేసాము అంటే అటు సిమ్ము కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అప్పుడైతే విడిపోలేదండి, ముక్క పలంగానే మంచిగా ఫ్రై అయింది. సో మీరు కూడా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, కానీ బాగా వస్తాయండి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవడమే. ఇంచుమించు ఇవి ఒక 20-25 కాళ్ళు అండి. ఆ 25 కాళ్ళు కలిపితే మనకి ఇందాక చూపించిన పెద్ద తవ్వ ఉంది కదండి, ఆ పెద్ద తవ్వతో ఫుల్గా అయినాయి అనమాట ముక్కలు. ఇవి ఇంచుమించుగా 2-3 వాయిల్ అనేవి పట్టినాయి అండి ఫ్రై చేయడానికి. ఫ్రై చేసినవన్నీ ఇలా సపరేట్గా తీసేసుకున్నాం అనమాట. కొంచెం టైం అయితే ఎక్కువే పట్టిందండి. 2-3 వాయిల్ వరకు ఫ్రై చేయాలి కదా, మొత్తం 3 వాయిల్ అయినాయి అనమాట. ఆ 3 వాయిలు ఫ్రై చేయడానికి కొంచెం టైం అనేది పట్టింది. అంతా ఇలా సైడ్కి తీసేసుకున్నాం. ఇందాక ఆల్రెడీ ఎండలో పెట్టానని చెప్పాం కదండి, ఆ ఆవాలు తీసుకుని ఆవాలు అయితే కొలుచుకుంటున్నాం అనమాట. కొంచెం ఆ చిన్న తవ్వ ఉంది కదండి, చిన్న తవ్వకి కొంచెం వెలుతుగా వేశారు. ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ గిన్నె తీసేసుకుని దీంట్లోకి అయితే ఫస్ట్ గ్రేవీ అంతా కలిపేసుకుంటున్నారండి. గ్రేవీ కలుపుకున్న తర్వాత అప్పుడు ముక్కలు వేస్తారనమాట. ఫస్ట్ అయితే ఇలా కారం 2 తవ్వలు వేసారండి. తర్వాత ఉప్పు వేస్తున్నారు, హాఫ్ తవ్వ వేస్తారనమాట అండి. కావాలంటే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు అని చెప్పి. ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసిన మనకి ఆవాల పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ అనేది ఇలా ఒక తవ్వతో సమానంగా వచ్చిందనమాట. అది వేశారు. నెక్స్ట్ మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు సపరేట్గా కూడా కొన్ని వేశారు. అండ్ కొంచెం మెంతిపిండి కూడా వేశారనమాట. మెంతిపిండి మాత్రం ఎక్కువ వేయలేదండి, చాలా తక్కువే వేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నిమ్మప్పు వేశారండి. నిలవది బాగుంటుంది, అక్కడికి దాకా పంపాలి కదా అని చెప్పి మేమైతే ఇక్కడ కొంచెం నిమ్మప్పు యాడ్ చేసాం. లేదు అంటే మనకి చింతపండు పేస్ట్ ఉడకపెట్టుకుని ఆ చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పసుపు, నెక్స్ట్ వెల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, అవన్నీ నీట్గా పైన పొట్టు కూడా తీసేసి అవి కొన్ని సపరేట్గా వేసుకున్నాము. ఇలా ఒలిచిన వాటిని అన్నింటినీ మిక్సీ పట్టేసామండి కచ్చాబెచ్చగా. మిక్సీ పట్టుకుని వాటిని కూడా వేసామన్నమాట. ఇలా వేస్తే ఫ్లేవర్ అంతా మనకి పచ్చడి ఊడుపు ఉంటుంది కదండి, దాంట్లోకి బాగా దిగుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇలా సపరేట్గా కూడా వేసామన్నమాట. ఇలా ఫస్ట్ కింద ఉన్న మిక్సీని మొత్తాన్ని కలిపేసామండి. కలిపేసిన తర్వాత అప్పుడు ములక్కాడ ముక్కలను యాడ్ చేసుకున్నాం. లేదు అంటే ఫస్ట్ ములక్కాడ ముక్కలు వేసుకుని ఇవన్నీ కలపాలి అంటే కనుక ములక్కాడ ముక్కలు విడిపోతాయి. సో ముందు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకుని ఫస్ట్ నార్మల్గా చేతితో కలపడం కన్నా ఫస్ట్ ఇలా కలిపేశారండి. ఇలా విడిపోకుండా మెల్లమెల్లగా కలిపిన తర్వాత ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ని అయితే వేసేసామన్నమాట ఫస్ట్. ఇంకా సరిపోతే చూసుకుని మిగతా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే మిక్స్ చేస్తున్నారు. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ అనేది పట్టిందండి. తర్వాత ఇంకొక 1/2 kg ఆయిల్ కూడా వేసారనమాట, మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు.
కాకపోతే ములక్కాడ పచ్చడిలో మెయిన్ ఏంటి అంటే ఆ ముక్క అనేది విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ ఆయిల్ సరిపోలేదని చెప్పి మళ్ళీ వేశారు. ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చూస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు టేస్ట్ పెద్ద తెలీదు. 3 days తర్వాత అయితే కొంచెం ఊరి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని దీంట్లోకి సపరేట్గా తీసి మళ్ళీ 3వ రోజు కలిపి మళ్ళీ వేయాలి అంటే కనుక ముక్కలన్నీ విడిపోతాయి అని చెప్పేసి వాళ్ళకి ఏ డబ్బాలో అయితే పంపుతున్నామో ఆ డబ్బాలోకే తీసేస్తున్నామండి. ఇంకా 3rd day ఒకసారి ఓపెన్ చేసుకుని ఆయిల్ అది ఉందో లేదో చూసుకుని, లేకపోతే ఆయిల్ అది యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ అవి సరిపోయినాయో లేదో చూసుకుని ఇంకా యాడ్ చేసుకోవడమేనండి. ఇంకా డైరెక్ట్గా అదే డబ్బాలో పెట్టేసామన్నమాట నీట్గా కరెక్ట్గా. ఆ కొంచెం ఉంది కదండి పెద్ద కొంచెంతో ముక్కలు ఈ పెద్ద ప్లాస్టిక్ డబ్బాడైందండి పచ్చడి. ఎగ్జాక్ట్గా ఈ డబ్బాకి సమానంగా వచ్చింది. మేము ఎంతైతే పంపాలో సేమ్ ఆ డబ్బాకి సమానంగా సరిపోయిందనమాట. ఇలా మన ములక్కాడ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.